నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, ఇటు అసెంబ్లీలో కేఆర్ఎంబీ విషయం అంటే కృష్ణా జిల్లాల విషయంలో ఇటు అధికార పక్షము బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నెలకొన్న పరిస్థితి బీజేపీ ఎట్లా చూస్తుందండి? ఇద్దరు కూడా తోడు దొంగలు. ఎందుకంటే జగన్ గారు కేసీఆర్ గారికి మంచి మిత్రత ఉన్న సమయంలో మరి వారు జలాలు పట్టుకుపోతున్నప్పుడు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఏదో మామూలుగా ప్రజల దృష్టి కొద్దిగా తీసుకురావడానికి ఏదో మాట్లాడారు అంతే, కానీ దాని మీద సీరియస్ తీసుకోలేదు. ఎపెక్స్ కౌన్సిల్ అవన్నీ ఉన్నాయి, దాన్ని కూడా ఇవన్నీ కూడా యూజ్ చేయలేదు వీళ్ళిద్దరు కూడా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోనే కదా రాజశేఖర రెడ్డి గారు పట్టుకుపోయింది పొదిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ది. ఆ సమస్య అప్పుడే కదా వచ్చింది. మరి వారు చేసిన పని ఏంది? కాంగ్రెస్ పార్టీ చేసిన పని అదే, ఈరోజు టీఆర్ఎస్ చేసిన పని అనే. అక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీతో కానీ వైఎస్ఆర్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నటువంటి దీంట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తాను. మేము ఫస్ట్ నుంచి కూడా కృష్ణా వాటర్ని, కృష్ణా జలాల్ని మనకు ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అది కాకుండా మామూలుగా దానికి కేఆర్ఎంబీ అవార్డు అవుతుంది, బచావత్ అవార్డు కానీ దాని మీద మీరు మళ్ళీ కూర్చుంది కాబట్టి దాన్ని ఎపెక్స్ కౌన్సిల్ తర్వాత చూసిన తర్వాత వాళ్ళు ఏ డిసైడ్ దాన్ని బట్టి చేయమని అంటున్నాం మేము. అదంతా మాట్లాడకుండా మీరు అది చేశారు ఇది చేశారు, మీరు చేయాల్సింది చేయలేదు. ఇప్పుడు ప్రజలను మీరు తప్పుదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ సెంటిమెంటరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జలాల విషయంలో మాత్రం కేఆర్ఎంబీ ఏది ఉందో, కేఆర్ఎంబీ సంబంధించినటువంటి ఒక బోర్డు ఏతుందో వారు ఇచ్చినటువంటి ఒక అవార్డు, గతంలో ఇచ్చిన అవార్డు, దాని పరిస్థితి ఏంది? దాని విషయంలో ఎందుకు మీరు రకరకాలైనటువంటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు? ఇది ఫస్ట్ మీరు అడుగుతున్నారు. మీ ఇద్దరు చేస్తున్నారు ప్రజలకు, మీరు అసలు దాని మీద యాక్షన్ ఏం తీసుకోవట్లేదు. మీరు తలుచుకుంటే రెండు తర్వాత కేసీఆర్ గారు ఆ రోజు సంతకం పెట్టింది ఎట్లా? మన డివిజన్ అయినప్పుడు రీఆర్గనైజేషన్ బిల్లు 200 చిల్లర ఒక టీఎంసీకి మనకు పెట్టుకున్నారు. మనకు రావాల్సిన వాడని 590 రావాల్సిందే. మరి ఎట్లా వీళ్ళు తక్కువ దానికి ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు? సో ఇటు రీఆర్గనైజేషన్ యాక్ట్లో అగ్రిమెంట్లో మనకు అన్యాయం చేశారు, ఇటు కేఆర్ఎంబీ సంబంధించిన దాంట్లో అవార్డు మీద కూడా మనం అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ తెలంగాణలో కానీ తెలంగాణ పార్టీ కానీ ఇది ప్రజల్లో ఒక సెంటిమెంట్ ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే, ఒకవేళ కేఆర్ఎంబీ బోర్డులో తెలంగాణ ప్రాజెక్టులు వెళ్ళిపోతే మోడీ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? మేము ఎప్పుడు కూడా రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే సమస్యలు ఉన్నాయో కేంద్రం కానీ బీజేపీ కానీ దాని మీద ఎప్పుడు రాజకీయం చేయము. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తాం. మోదీ గారు అటువంటి పని అసలు చేయరు. ఓకే, ఇప్పుడు ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు బీజేపీ ఆట షురూ చేసిందంటారా తెలంగాణలో? కోర్ట్స్ అన్నీ కూడా స్వచ్ఛందమైనటువంటి సంస్థలు, అవి ఏ ప్రభుత్వానికి సంబంధం ఉండదు. కాబట్టి కోర్టు మీద అటువంటి ఒక అభియోగం ఏమిటగా మంచిది కాదు. ఓకే, అంటే లీగల్ ప్రాసెస్ అది కేసు ఇప్పుడు వేసింది కాదు కదా, గతంలో వేసింది, పెండింగ్ ఉన్నది. అది సమయానికి లిస్టింగ్ అయింది, సమస్య వచ్చినాయి, దానికి బీజేపీకి సంబంధం ఏముంటుంది? ఓకే, సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఏమైనా టచ్లో ఉన్నట్టు ఏమైనా ఉన్నాయా, వార్తలు ఉన్నాయా? వాళ్ళ మధ్యన ఏమైతే బీజేపీలో మేము అందరం కూడా ఆహ్వానిస్తున్నాము. మా పార్టీలో సంబంధించినటువంటి వరకు మేము కొత్త వాళ్ళకు కూడా మేము పార్టీలో రాండి అని చెప్పి మేము ఓపెన్గానే మేము అపీల్ చేస్తూ ఉన్నాం. ఎవరు వస్తున్నారు, ఎవరు మా దగ్గర కాంటాక్ట్లు ఉన్నారు అనేది మా రాష్ట్ర నాయకత్వానికి తెలుసు. కానీ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలో చాలామంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అన్ని పార్టీల నుంచి. ఇప్పుడు పివి నరసింహారావుని బీజేపీ భారతరత్న పురస్కారం ఇచ్చింది అంటే ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చా ఈ భారతరత్న పురస్కారాలని కూడా? ఇప్పుడు ఈ దీన్ని ఎలక్షన్స్ కింద ఎట్లా చూస్తారు? అది ఇప్పుడు గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చాం కదా, కర్పూరి ఠాకర్ కూడా ఇచ్చాం కదా, మన స్వామినాథన్కి ఇచ్చాం కదా, వారు రాజకీయమైన సంబంధించి కాదు కదా. తర్వాత ఎల్కే అద్వానీ గారికి ఇచ్చాము, పివి నరసింహ గారికి ఇచ్చాము. సమయము మీరు ఎలక్షన్స్ టైంలో కావచ్చు, కానీ దీనికి రాజకీయం లేదు. రాజకీయాలకు అతీతంగా వారు మన దేశంలో అనేక రంగాలు చేసిన సేవలకు, రాజకీయ రంగం కానివ్వండి, రాజకీయ సంఘంలో కానివ్వండి, చేసే సేవలకు గుర్తించి ఈరోజు మోదీ గారు ఈ యొక్క అవార్డ్స్ చేయడం జరిగింది. దీన్ని రాజకీయంగా చూడటం అనేది మంచిది కాదని చెప్పి నేను భావిస్తాను. అంటే దేశానికి ఆర్థిక సంస్కరణ తెచ్చిన పివి నరసింహారావుని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేదు, బీజేపీ ఓన్ చేసుకున్నది అనేది ప్రజల్లో తీసుకెళ్లేందుకే ఈ పురస్కారం ఇచ్చారంటే ఏం చెప్తారు? అట్లనే ప్రణబ్ ముఖర్జీ కూడా మేము ఇచ్చాం కదా. ప్రణబ్ ముఖర్జీ మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, నేను సోనియా గాంధీ నేను చూసినట్టు ఎక్కడ ఐ వెల్కమ్ అని చెప్పారు. కానీ పివి నరసింహారావు గారికి
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మర్యాద చేయలేదు. ఈ పివి నరసింహారావు గారి భౌతిక కాయము ఏఐసిసి ఆఫీస్కి వస్తే గేట్ లోపల కూడా రానియకుండా బయట పంపించడం జరిగింది. ఇక్కడ కూడా అంతిమ క్రియలు జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏదో మామూలుగా ఎట్లయితే దహనం చేయాలో ఆ కార్యక్రమం సరిగ్గా చేయలేదు. అది వారి కుటుంబ సభ్యులు చెప్తారు, అందరూ చూసింది కూడా టీవీలలో. కాబట్టి ఢిల్లీలో ప్రతి ప్రధానమంత్రికి జరగాల్సిన అంతిమ క్రియలు పివి నరసింహ గారు ఎందుకు హైదరాబాద్ చేయడం జరిగింది? ఇది హానివాయితీ ఏంటంటే భారతదేశంలో ప్రధానమంత్రిగా ప్రతి వాళ్లకు ఈరోజు ఢిల్లీలో రాజ్ఘాట్ దగ్గర పక్కన ఒక స్థలం కేటాయించారు ఈ భౌతిక కాయాల కోసం, ఈ కార్యక్రమాల కోసం. మరి ఎందుకు వారిని అక్కడ చేయకుండా హైదరాబాద్ తీసుకురావడం జరిగింది? ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం. డెఫినెట్గా వాళ్ళు పివి నరసింహ గారిని ఎప్పుడు కూడా ఆదరించలేదు, వారిని అవమానపరిచారు. ముఖ్యంగా సోనియా గాంధీ గారు వారి కుటుంబం మాత్రం బాగా అవమానపరిచారు. ఇప్పుడు నిన్న ఇండియా టుడే సర్వేలో వచ్చిన వార్తలు ఏంటంటే తెలంగాణలో బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో 3 సీట్లు వచ్చే అవకాశం ఉందన్న సర్వే ఎట్లా చూస్తారండి? నిజమే అంటారా? బీజేపీకి 10 సీట్లు వస్తాయి. ఏ సర్వేలు ఎట్లా చెప్పినా కూడా బీజేపీకి డెఫినెట్గా 10 సీట్లు వస్తాయి. ఓకే. సో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మేము ఖచ్చితంగా మోడీని ఇంటికి పంపిస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు, నిజమే అంటారా? అంటే ఏ ఇంటికి పంపిస్తుండే? ఇప్పుడు ఉన్న ఇంటికేనా లేకుంటే ఆయన ఇంటికి ఇంటికి పోతాడు? అది చూడాలి. మోదీ గారిని ఇప్పట్లో కదిలించడం అంత సులభమైన పని కాదు. ముందు వాళ్ళ ఇండియా అలయన్స్ సంగతి చూడమని చెప్పండి, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పండి. మమతా పక్కకు పోయింది, నితీష్ పక్కకు పోయాడు, మన ఆమ్ ఆద్మీ పార్టీ పక్కకు పోయింది, ఇంకా చాలామంది లైన్లు ఉన్నారు. ముందు ఆయనకి ఇంటికి పంపించే ముందు మీ ఇల్లు జాగ్రత్త చూసుకోండి. ఓకే. రేపు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని అనుకుంటున్నారా? కర్ణాటకలో ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు కర్ణాటకలో మాత్రం 25 సీట్లు బీజేపీ గెలుస్తుంది పార్లమెంటుకు. అంతవరకు నేను చెప్పగలుగుతాను. ప్రభుత్వం మొన్ననే వచ్చింది, వాళ్ళకి మెజారిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాము.